నమస్తే అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో గీతాసారంలో 41వ శ్లోకం గురించి అయితే చెప్పుకున్నాం కదా, దాని యొక్క భాష్యము అయితే ఈరోజు చెప్పుకోబోతున్నామండి. శ్లోకాన్ని అయితే ఇంతకు మొదటి వీడియోలో చెప్పడం జరిగింది. భాష్యం గురించి అయితే కొంచెం మాహితినే మీకు రీచ్ అయిందండి. అంటే మనము ఏదో ఒక గురి తలపడానికి మనం ముఖ్యంగా భగవంతుణ్ణి ఎంచుకోవాలి, భగవత్ మార్గాన్ని ఎంచుకోవాలి, భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి. మనం భక్తిని గనక ప్రదర్శించిన వాళ్ళమే అయితే గనక మన కుటుంబం కానీ, మనము సంబంధికులకు కానీ, మనం చేసే యొక్క ప్రతి పనిలో కానీ భగవంతుని చూడగలుగుతాం. అవన్నీ పర్ఫెక్ట్గా జరగాలి అంటే కూడా మనం భక్తి మార్గాన్ని ఎంచుకున్నట్టయితే వాటన్నిటికీ మనం 100% న్యాయం చేసిన వాళ్ళే అవుతామని ఇక్కడ చెప్పడం జరిగిందండి. అదే ఇక్కడ శ్రీకృష్ణ భక్తి భావనలో వ్యక్తి యొక్క సుస్థిరమైన ఉద్దేశము, జ్ఞానము పైననే ఆధారపడి ఉంటుంది. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్నభ. వాసుదేవుడే అంటే శ్రీకృష్ణుడే సమస్త కారణాలకు మూలమని పరిపూర్ణంగా తెలిసినట్టి శ్రీకృష్ణ భగవత్ భావనాయకుడు అతి దుర్లభుడైన మహాత్ముడు. చెట్టు వేరుకు నీళ్లు పోయడం ద్వారా మనిషి అప్రయత్నంగా ఆకులకు కొమ్ములకు నీరు అందించినట్లుగా కృష్ణ భగవాన భావనలో పనిచేయడం ద్వారా అతడు ప్రతి ఒక్కరికి అంటే తనకు, కుటుంబానికి, సంఘానికి, దేశానికి, మానవాళికి మహోన్నతమైన సేవ చేసిన వాడవుతాడు. మనిషి కలాపాల ద్వారా శ్రీకృష్ణుడు సంతుష్టుడైతే ప్రతి ఒక్కడు సంతుష్టుడవుతాడు. చెప్పాను కదండి ఇదివరకే. అంటే మనం భక్తి భావనలో కనుక మునిగిన వాళ్ళమైతే మనం చేసే ఏ ఒక కార్యం కానీ ఇంతమందికి రీచ్ కావాలి, ఇక్కడి వరకు రీచ్ కావాలి, నేను సమాజ సేవ చేస్తున్నాను అని మనం చెప్పుకోవడం కాదు. నిజమైన భక్తిని మనం ప్రదర్శించిన వాళ్ళమైతే మనం చేసే ఒక సేవ 100%గా రీచ్ అవుతుంది. అది మానవాళికి కావచ్చు, ఒక సంఘానికి కావచ్చు. ఉద్దేశపూర్వకంగా మనం నడిచే ఒక భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు భగవంతునికి అందించే సేవే ఆ సంఘానికి చేరుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అయినా శ్రీకృష్ణ భక్తి భావనలో సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయినట్టి గురుదేవుని సమర్థవంతుడైన నిర్దేశంలో చక్కగా ఆచరించబడుతుంది. అట్టి గురువు శిష్యుని స్వభావాన్ని ఎరిగి కృష్ణ భక్తి భావనలో పనిచేసినట్లు అతనికి మార్గదర్శనము చేయగలుగుతాడు. శ్రీకృష్ణ భగవాను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనిషి సుస్థిరంగా వర్తిస్తూ కృష్ణ ప్రతినిధికి విధేయుడై ఉండాలి. ప్రామాణిక గురుదేవుని ఆదేశాన్ని అతడు జీవన కార్యంగా స్వీకరించాలి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ సుప్రసిద్ధమైన గురువష్టక స్తోత్రములో మనకు ఈ విధంగా ఉపదేశించారు. అంటే ఇక్కడ భక్తి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భక్తి భావాన్ని పూర్తిగా తెలుసుకొని భక్తిలో మునగాలి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాన్న గతి కుతోభి ధ్యాయాన్ స్తువన్స్తస్య యశస్తి సంధ్యం వందే గురో చరణారవిందం. అంటే గురుదేవుని సంతృప్తి ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. గురువును సంతృప్తి పరచకుండా శ్రీకృష్ణ భక్తి భావానుస్థితికి ఎదిగే అవకాశమే లేదు. కనుక నా గురుదేవుని అనుగ్రహానికై రోజుకు 3 సార్లు ధ్యానించి ప్రార్థించి నమస్కరిస్తాను. అయినా ఈ పద్ధతి మొత్తం దేహభావనకు అతీతమైనట్టి పరిపూర్ణ ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అది సిద్ధాంతపరమైనది గాక ఆచరణాత్మకమైనదే ఉండాలి. అప్పుడు కార్యక్రమంలో గోచరించే ఇంద్రియ భోగానికి తావుండదు. స్థిర చిత్తము లేనివాడు నానా రకాలైన కామ్య కర్మల వైపుకు మళ్ళుతాడు. అంటే స్థిరత్వం కలిగి ఉండాలి, అంతే కదండి. మనము స్టార్టింగ్లో చెప్పినట్లే ఇంద్రియాలను కంట్రోల్గా పెట్టుకోవాలి, తర్వాత మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. సిచ్యువేషన్ ఏదైనా మనం రియాక్ట్ అయ్యే దానిపైన ఆధారపడుతుంది రిజల్ట్ అనేది కదా. సో స్థిరత్వం అనేది ఉండాలి. మొదటిగా మనసులో స్థిరత్వం ఉండాలి. మనం ఏం చేస్తున్నామో ఆ పని మీద అవగాహన ఉండాలి. ఎందుకు భక్తి ప్రదర్శిస్తున్నామో వాళ్ళ గురించి పూర్తి తెలుసుకొని ఉండాలి. తర్వాతే మనం చేసే యొక్క పనికి ఫలితం అనేది చిక్కుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. 42-43వ శ్లోకం. యామీమాం పుష్పితాం వాచాం ప్రపదంత్య విపశ్చితః వేదారతః పార్థ నాణ్య తస్థితి వాదనః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫల ప్రదాం క్రియా విశేష
బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి యామీమాం ఈ అన్ని పుష్పితాం అలంకృతమైన వాచం వాక్కులు ప్రవదంతి పలుకుతారు. అవిపచ్చిత అల్ప జ్ఞానము కలిగిన జనులు వేదవాదారథ వేదాలను అనుసరించవలసిన వారు. భారత ఓ పృథా కుమార అన్యత్ వేరొకటి నా ఆస్తి లేదు ఇది అని వాదిన అంటారు. కామ ఆత్మన ఇంద్రియ భోగాన్ని కోరుతూ స్వర్గలోకాలను పొందగోరుతూ జన్మకర్మ ఫలప్రదం ఉత్తమ జన్మము ఇతర సకామ ఫలము ఇచ్చినట్టి క్రియా విశేష ఆడంబరమైన కార్యక్రమాలు బహుళం నానా రకాలైన భోగ ఇంద్రియ భోగములు ఐశ్వర్యము గతిం పురోగతి ప్రతి వైపుకు. అంటే అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి ఉత్తమ జన్మము అధికారము మున్నగునటి వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అంటారు. భాష్యము జనసామాన్యము ఎక్కువ తెలివి గలవారై ఉండరు. అజ్ఞాన వంశంగా వారు వేదాలలో కర్మకాండ విభాగంలో చెప్పబడిన సకామ కర్మలకే ఎక్కువగా అనురక్తులై ఉంటారు. మదిర మగువలు లభ్యమై ఉండి లౌకిక ఐశ్వర్యము విరివిగా లభించే స్వర్గంలో జీవితాన్ని అనుభవించడమేనే ఇంద్రియ భోగ ఆలోచనలు తప్ప వారికి ఇంకేది అక్కరలేదు. స్వర్గలోక ప్రాప్తికి వేదాలలో అనేక యజ్ఞాలు విశేషంగా జ్యోతిష్ఠోమ యజ్ఞాలు ఉపదేశించబడ్డాయి. స్వర్గాన్ని పొందగోరేవాడు ఎవడైనా ఈ యజ్ఞలను చేసి తీరాలని నిజంగా చెప్పబడింది. ఇక అల్పజ్ఞానం కలిగిన జనులు అదే వేద జ్ఞానం యొక్క సంపూర్ణ ఉద్దేశమని అనుకుంటారు. అటువంటి అనుభవ శూన్య జనులకు సుస్థిరమైన కృష్ణ భక్తి భావన కార్యంలో నెలకొనడం చాలా కష్టం. విషవృక్షాల పువ్వుల పట్ల ఆకర్షణ ఫలితము ఎరుగక మూర్ఖులు వాటి పట్ల ఆసక్తులైనట్లుగా జ్ఞానహీనులు అటువంటి స్వర్గైశ్వర్యాలకు వాటి నుండి కలిగే ఇంద్రియ భోగానికి ఆశ్చర్యచిత్తులవుతారు. అంటే ఇక్కడ మన స్వర్గం అంటే రిచ్గా ఉండడం అలాంటిది అని భావించి యజ్ఞం చేసేస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం కదండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞాలు అయితే చేసేస్తూ ఉంటారు. ఇది చేసేసాను, నేను చేసిన పాపాలు నాకైతే పోతాయి, నేను స్వర్గానికే పోతానని మనోభావనలతో కొందరైతే వాళ్ళ విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు పెట్టి పూజలు పునస్కారాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం ఖర్చు పెట్టి చేసేదానికంటే మనసుని ఎంతగా లీనం చేస్తామో అప్పుడే భగవంతుని దగ్గరకు అంత త్వరగా వెళ్ళడం అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. నీ భక్తి పైన ఆధారపడి ఉంటుంది కానీ నువ్వు ఖర్చు పెట్టే ఆడంబరాలు డిస్ప్లే చేసే షో పైన అయితే డిపెండ్ అవ్వదు నీకు స్వర్గం రీచ్ అవ్వడం అంటే. దాంతో ఇంద్రియ భోగాలు ఒకటే కాదు స్వర్గం అంటే ఏంటి ఇక్కడ పీస్ఫుల్ అండి. పీస్ఫుల్గా అంటే నీకు మనస్థితి నిమ్మలంగా అంటే ఏంటి స్థిరంగా ఉండి తనకు శాంతి అనేది కలగడమే స్వర్గం అన్నమాట. నువ్వు నిశ్చింతగా ఉండాలి, ఎనీ టైం ఏం టెన్షన్ లేకుండా ఉంటారు చూడు, అదే ఒక ఏమంటారు స్వర్గం అంటారు. ఇక్కడ అలంకారాలకే జనులు ఎక్కువగా ఇష్టపడతారు అనేసి ఇక్కడ ఇంద్రియ భోగానికి ఆకర్షితులవుతారు అని చెప్పారు. అంటే మనం చేసే పూజ వల్ల ఫలం ఎలా ఉంటుందంటే మన భక్తి భావనపై డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక దేవస్థానంకి వెళ్తాం అనుకోండి, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి చూస్తాము, తనకు అలంకరించిన అన్ని ఆభరణాలని చూస్తాం. చాలామంది ఆభరణాలనే చూసుకొని ఉండిపోతూ ఉంటారు. అంటే నువ్వు వెళ్ళింది ఎందుకు? దేవుని దగ్గర భక్తిగా వేడుకోవడానికి, నీ పాప పుణ్యాల మూట కట్టి అక్కడ ఒక పూజను జరిపించి ఇలా నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించనడమో, లేదా నాకు ఈ పని కావాలి అని వేడుకోవడమో, లేదా నాకు మంచి మార్గాన్ని అయితే చూపెట్టు మళ్ళీ నీ దరికి వచ్చేలా చేసుకొనే మరి చెప్పడమో, ఇలాంటి వదిలేసి తన అలంకారాలని ఏమేమి వేశారో, ఎన్ని నగలేశారు, ఎన్ని హారాలు వేశారు, వాటి పట్ల ఆకర్షణ కలుగుతారు. సో ఇంద్రియ భోగాలు అంటే అక్కడ అలంకరించినవి అట్రాక్ట్ చేస్తాయి, కాకపోతే మీరు మీ సంకల్పాన్ని అక్కడ ప్రజెంట్ చేసి రావాలి. అదే భక్తి అనేది. వేదాలలోని కర్మకాండ విభాగంలో అపామ సోమ అమృత అభూమ అక్షయ్యం హవై చాతుర్మాస్యయాజిన
సుకృతం భవతి అని చెప్పబడింది. అంటే ఎవరైతే చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారో వారు సోమరస పానానికి అర్హులై అమరులు శాశ్వతంగా సుఖభాగులు అవుతారు. ఇంద్రియ భోగాన్ని అనుభవించడానికై బలవంతులు యోగ్యులు కావడానికి సోమరస పానం చేయాలని ఈ భూమి మీద కూడా కొందరు ఉవ్విళ్ళూరుతారు. అటువంటి వ్యక్తులు భవబంధ విముక్తి పట్ల శ్రద్ధను కలిగి ఉండక ఆడంబరమైన వైదిక యజ్ఞక్రతువుల పట్లనే అతిగా అనురక్తులై ఉంటారు. వారు సాధారణంగా భోగలాసులై ఉండి స్వర్గ సౌఖ్యాలను తప్ప వేరేది కోరుకోరు. అందమైన దేవతా స్త్రీలతో సాంగత్యానికి మంచి అవకాశము పుష్కలంగా సోమరసము లభించే నందనకాననమని పిలువబడే వనాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అట్టి దేహ సౌఖ్యాన్ని నిక్కముగా ఇంద్రియ భోగానికి సంబంధించినవి. అందుకే భౌతిక జగత్తుకు ప్రభువులుగా అటువంటి లౌకిక తాత్కాలిక సుఖానికే అతిగా అనురక్తులైన వారు ఉంటారు. ఇప్పుడు చెప్పాను కదండి, అట్రాక్ట్ అవుతారు. మంచి ఏంటి లావిష్గా ఉండాలని, స్వర్గంలో కూడా నేను మంచిగా లావిష్గా ఉండాలి, నాకు అలా చిక్కాలి ఇలా చిక్కాలి, దానికి నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఈ భూమి పైన ఇప్పుడు యజ్ఞయాగాదుల్ని మంచిగా ఖర్చు చేస్తాను అని చేసేవాళ్ళు కూడా ఉంటారు. దాంట్లో పాటు చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తే కనుక ఇవన్నీ కూడా దొరుకుతాయని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉండారు. ఇంద్రియ భోగానికి అనుభవించడానికై బలవంతులు యోగ్యులు కావడానికి సోమరస పానం చేయాలని ఈ భూమి మీద కూడా చాలా మంది ఊళ్ళూరుతుంటారు. ఇలా చేశాననుకో నాకు ఇంకా తిరుగులేదు, నేను ఇంకా స్వర్గానికే డైరెక్ట్ అనే మరి బిహేవ్ చేస్తూ ఉంటారు కదా కొందరు. అది ఇక్కడ చెప్పడం జరిగిందండి. 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతనసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమధౌ న విధీయతే. భౌతిక భోగానికి ఐశ్వర్యానికి ప్రసక్తానం అనురక్తులైన వారికి దయా అటువంటి వాటిచే అపహృత చేతసాం మనస్సులో మోహితులైన వారు వ్యవసాయాత్మిక స్థిర నిశ్చయము బుద్ధి భగవానుని భక్తియుత సేవ సమాధయౌ నియమిత మనస్సులో న విధీయతే కలగదు. ఇంద్రియ భోగానికి భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలగదు. ఇప్పుడు చెప్పాను కదండి, వాళ్ళకి భక్తి పైన ఒక అవగాహన అనేది రాదు, పూర్తి డెఫినేషన్ అనేది వాళ్ళకి చిక్కదు. కేవలం అలంకరించుకోవాలి, స్వర్గానికి వెళ్ళడానికి మనం ఏమేం చేయాలి అనేవి ఇప్పటి నుంచినే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామనే మారి ఉంటుంది వాళ్ళ బిహేవియరు. ఇక్కడ భక్తిని ప్రదర్శించడానికి పలు మార్గాలు ఉన్నాయి, వాటిని అంతే చూసుకోరు. డిస్ప్లేస్ అంటే మోడర్న్గా ఏమంటారు, లావిష్గా రిచ్నెస్ని షో ఆఫ్ చేయడమే భక్తి మార్గం అని కూడా అనుకుంటారు. మాకేం ఇక్కడే స్వర్గం లాగా ఉన్నాం, మేము అక్కడ పైన స్వర్గంలోనే ఉంటాం అనే ఫీలింగ్లో కొందరు ఉంటారు కదా, అదైతే నిజమైన భక్తి కాదు. అంటే రిచ్గా చాలా ఎక్కువ డబ్బులు పెట్టి పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ మనస్థితి అనేది స్థిరత్వంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉంది, నువ్వు ఖర్చు పెడుతూ చేస్తున్నావు, దేవుడు ఉన్నాడంటావు. రేపు నీ దగ్గర డబ్బు లేదనుకో, అప్పుడు దేవుడు లేదంటావా? ఖచ్చితంగా కాదు. అప్పుడు ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు. నీ మనసు స్థిరత్వంగా ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్తున్నారు. ఇంద్రియ భోగాల్ని కాకపోతే పైన మెరుగుల్ని చూసి అదే భక్తి అనుకోవడం తప్పు. నిజమైన దేవుని తెలుసుకోవాలంటే నీ నిజమైన భక్తిని ప్రదర్శించాలి. భాష్యము. సమాధి అంటే స్థిరమైన మనస్సుని అర్థం. చెప్పాను కదా, స్థిరత్వం కలిగి ఉండాలండి. మీరు టెన్షన్గా లేదా నాకు అర్ధంబర్ధం దేవుడు ఉన్నాడు కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు, లేదా అర్ధంబర్ధం మనస్థితిలో కాదు. మీరు స్థిరత్వాన్ని పొందండి. మొదట ఆ భక్తిని చూపించడానికి ఎన్నో మెడిటేషన్స్ ఉంటాయి, బుక్స్ రీడింగ్స్ ఉన్నాయి, కథలు వినొచ్చు, డెవోషనల్ స్టోరీస్ చూడొచ్చు, చదవచ్చు. ఇలా మన వీడియోస్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇవంతా కూడా భక్తి మార్గాలే. కాకపోతే ఖర్చు పెట్టే మనం భక్తిని రీచ్ అవ్వాలంటే అది నిజమైన భక్తి కాదు. చూడండి, సమాధి అంటే స్థిరమైన మనస్సుని అర్థం. ఇక్కడ వ్యవసాయం అంటే కూడా భక్తి మార్గం అనే అర్థం అండి. సమ్యగాదీయతేస్మినాన్మతః తత్వ యథాస్మం. ఆత్మావగాహన కొరకు మనస్సు స్థిరపడినప్పుడు సమాధిలో ఉన్నదిగా చెప్పబడుతుంది అని వేద నిఘంటువైన నిరుక్తి
చెబుతున్నది. భౌతిక ఇంద్రియ భోగాల పట్ల అభిరుచి కలిగి అటువంటి తాత్కాలిక విషయాలచే మోహితులయ్యే జనులకు సమాధి ఎన్నడూనూ సాధ్యము కాదు. వారు దాదాపుగా మాయచే శిక్షించబడిన వారే అవుతారు. అంటే ఇక్కడ సమాధి అంటే స్థిరత్వం. నీకు స్థిరత్వం అనేది రాదు. ఇంద్రియ భోగాల పట్లే నువ్వు ఆశ పడుకొని ఉంటే, లైఫ్ లాంగ్ నువ్వు ఇంద్రియ భోగాల పట్లే నువ్వు ఉంటే, అప్ప నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి కార్లో వెళ్ళాలి, నేను ఇంత రిచ్గా ఉండాలి, పదే పదే నువ్వు అదే తాత్పర్యం కలిగి ఉంటే గనక స్థిరత్వాన్ని పొందలేవు. అంటే నీ మనస్సు స్థిరత్వాన్ని అనేది కోల్పోతుంది. కేవలం భ్రమలోనే ఉంటారంతే. నేను నిజమైన భక్తుడిని అనే భ్రమలో ఉంటారంతే, కానీ వాళ్ళు నిజమైన భక్తుడు కాలేరు. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వోస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలపై వేదములు, నిస్తైగుణ్య 3 గుణాలకు అతీతుడవు భవ కావలసింది అర్జున, ఓ అర్జున, నిర్ద్వంద్వ ద్వంద్వాలు లేకుండా నిత్యసత్వస్థ విశుద్ధ ఆధ్యాత్మిక అస్తిత్వ స్థితిలో నిర్యోగక్షేమ లాభక్షేమాల ఆలోచనల నుండి విడివడి ఆత్మవాన్ ఆత్మలో నెలకొనవలసింది. వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలసింది సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది. భాష్యం. సమస్త భౌతిక కార్యాల ప్రకృతి త్రిగుణాలలో చర్య ప్రతిచర్యలను కూడి ఉంటాయి. అవి సకామ ఫలాలకే ఉద్దేశించబడ్డాయి. అవి భౌతిక జగత్తులో బంధాన్ని కలిగజేస్తాయి. జనులను ఇంద్రియ భోగ పదము నుండి ఆధ్యాత్మిక పదములో ఒక స్థాయికి క్రమంగా తీసుకొని పోవడానికే వేదాలు దాదాపుగా సకామ కర్మలను చెబుతాయి. శ్రీకృష్ణ భగవానుని శిష్యునిగా మిత్రునిగా అర్జునుడు వేదాంత తత్వ దివ్య స్థాయికి ఎదగమని ఉపదేశించబడ్డాడు. బ్రహ్మ జిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గురించిన ప్రశ్నలే వేదాంత తత్వ ఆరంభంలో ఉంటాయి. భౌతిక జగత్తులోని జీవులందరూ తీవ్రమైన జీవ సంఘర్షణలో నెలకొని ఉంటారు. ఈ భౌతిక జగత్తును సృష్టించిన తరువాత భగవంతుడు వారికి వేద జ్ఞానాన్ని అందించి ఏ విధంగా జీవిస్తూ భవబంధ విముక్తులు కావాలో ఉపదేశించాడు. ఇంద్రియ భోగ కలాపాలు అంటే కర్మకాండ విభాగము పూర్తి కాగానే ఉపనిషత్తుల రూపంలో ఆధ్యాత్మిక అనుభూతికి అవకాశము ఇవ్వబడింది. భగవద్గీత పంచమ వేదమైనట్టి మహాభారతంలో భాగమైనట్లుగా ఉపనిషత్తులు వివిధ వేదాలలోనూ భాగాలు. ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక జీవన ఆరంభాన్ని సూచిస్తాయి. భౌతిక దేహము ఉన్నంత వరకు భౌతిక గుణాలతో కూడిన చర్యలు ప్రతిచర్యలు తప్పవు. కనుక సుఖదుఖాలు లేదా శీతోష్ణాల వంటి ద్వంద్వాలను సహించడం మనిషి నేర్చుకుని అట్టి ద్వంద్వ సహనము ద్వారా లాభ నష్టాల చింతల నుండి విముక్తుడు కావాలి. శ్రీకృష్ణుని సంకల్పం మీదనే పూర్తిగా ఆధారపడినప్పుడు సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో ఈ దివ్య స్థితి లభిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, భౌతిక దేహము కానీ మనం సకర్మలే చేసినప్పటికీను స్టెప్ బై స్టెప్ ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళాలి. మీ ఆడంబరాలు భౌతిక ఆడంబరాల నుండి నెక్స్ట్ ఆధ్యాత్మిక వైపుకు తీసుకువెళ్ళడానికే ఈ ప్రకృతి త్రిగుణాలకు సంబంధించి ఇక్కడ చెప్పడం జరిగిందండి. అంటే అర్జునుడిని వాటి నుంచి బయట రావాలి, స్థిరత్వాన్ని పొందాలి అని. ఇది కేవలం అర్జునునికి మాత్రమే చెప్పట్లేదు. ఈ యజ్ఞ యాగాదిలు మనం పెంచుకున్న ఈ భౌతిక సంబంధాలు వీటి అన్నింటి నుంచి విముక్తిని కలిగినప్పుడే మనకి భక్తి మార్గం అనేది చిక్కుతుంది. కేవలం సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో ఈ దివ్య స్థితి లభిస్తుంది. అంటే కృష్ణుని భక్తిని నువ్వు చూపినప్పుడు మాత్రమే నీకు ఈ స్థితి అనేది లభిస్తుంది. నువ్వు తన పైన తన గౌరవం కావచ్చు, భక్తి అనొచ్చు, దాన్ని ప్రాణమే పెట్టుకుంటారండి కొందరు కృష్ణ భగవానుడు. అంటే అలా నీ భక్తి మార్గాన్ని నువ్వు ప్రదర్శించు, అంతేకాని ఆడంబరాలు కాదు. భౌతిక ఆడంబరాల పైన అంటే ఆశ అనేది త్యజించాలి. ఒక స్టేజ్, ఇవన్నీ ఒక మనకి క్యారెక్టర్స్ అన్నమాట. ఈ లైఫ్ అనేది ఒక క్యారెక్టర్స్.
ఒక్కొక్క స్టేజ్ నుండి పుట్టుక నుంచి యవ్వనము, బాల్యము, యవ్వనం చెప్పుకొచ్చాం కదండి. ఇవన్నీ దశలతో జంప్ అయ్యి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు కూడా భక్తి అనేది స్టేజ్ వైజ్ మీరు పెంచుకొని రావాలి. అప్పుడే అది భక్తి భావనలో స్థిరత్వం, దివ్యస్థితి అనేది చిక్కడం జరుగుతుంది. కేవలం మీ ఇన్వాల్వ్మెంట్ పైనే ఉంటుంది భక్తి మార్గం అనేది. చదివేశాము, నేను భక్తిలో మునిగిపోయానంటే కాదు, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. అలా ఇన్వాల్వ్ అయ్యేది మనసు అనేది స్థిరత్వాన్ని పొంది దేవుడి మీద అవగాహన కలిగి తన పైన భక్తిని ప్రదర్శించినప్పుడే మనకి దివ్య స్థితి అనేది లభిస్తుంది. ఇదేనండి వాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఈ విషయాన్ని కొనసాగించడం అయితే జరుగుతుంది. ఇది వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చెప్పండి ఎలా ఉంది మన వీడియో అనేది. కామెంట్స్ అయితే పెట్టండి, మంచిగా నాకు ప్రోత్సాహాన్ని అయితే నింపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.